ఐఎస్ఐ మద్దతు ఉన్న షహజాద్ భట్టి నెట్వర్క్ ఇస్లామిక్ ఉగ్రవాద ముఠాను భూస్థాపితం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందే ఆ గ్రూప్కి చెందిన 200 మందికి పైగా సభ్యుల్ని అరెస్ట్ చేశామని కీలక ప్రకటన చేశారు. దీంతో షహజాద్ ఎవరన్నది అందరికీ ఇప్పుడు ఆసక్తి ఏర్పడింది. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కి చెందిన షహజాద్ భట్టి దోపిడీలతో మొదలై నేర ప్రపంచంలోకి వచ్చాడు. లాహోర్ అండర్ వరల్డ్ నెట్వర్క్లో అతి పేరుంది ఇతనికి. 2013లో పోలీసులు అతడిపై పలు కేసులను కూడా నమోదు చేశారు. ఆ తర్వాత పాక్ నుంచి యూఏఈకి మకాం మార్చేశాడు. స్క్రాప్తో సహా పలు వ్యాపారాలు ఉన్నట్టు తెగ ప్రచారం చేసుకున్నాడు. పాక్ మార్కెట్లో ఇక పేరు పెరిగిన తర్వాత సోషల్ మీడియా వైపు వచ్చాడు. ఇక అందులో స్టార్ అయ్యాడు. మతపరమైన అంశాలు, జాతీయవాదం, ఇతర అంశాలపై నిత్యం వివాదాస్పద పోస్టులు కూడా చేసేవాడు. దీంతో ఫాలోవర్లు కూడా బాగానే పెరిగారు. అంతేకాకుండా లారెన్స్ బిష్నోయ్కి సన్నిహితుడినని చెప్తూ ఉన్నాడు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. వీటన్నిటితో పాటు బీజేపీ సీనియర్ మిథున్ చక్రవర్తితో పాటు పలువురు ఇన్ఫ్లుయెన్సర్లపై బెదిరింపులకు కూడా దిగాడు. 2024 మార్చిలో పంజాబ్లోని జలంధర్లో ఇన్ఫ్లుయెన్సర్ రోజర్ సంధు నివాసం వద్ద గ్రెనేడ్ దాడి చేయడంతో దర్యాప్తు బృందాలు అతడిపై మరింత దృష్టి సారించాయి. అంతేకాకుండా భట్టీకి పాక్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్తో కూడా సంబంధాలున్నాయి. మన భారత్లో కూడా అతనిపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ఐ మద్దతు కలిగిన షహజాద్ భట్టి నెట్వర్క్పై భద్రతా దళాలు 14 రాష్ట్రాల్లో భారీ దేశవ్యాప్త తనిఖీలు నిర్వహించాయి. ఈ చర్యల్లో భాగంగా 253 మందిని అదుపులోకి తీసుకోగా 200 మందికి పైగా తీవ్రవాద ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ ఉగ్రవాద నెట్వర్క్పై ఇప్పటి వరకు 80కి పైగా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయబడ్డాయి. ఇక భద్రతా బలగాలు నిర్వహించిన ఈ దాడుల్లో ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ముద్ర కలిగినటువంటి హ్యాండ్ గ్రెనేడ్లు, పిస్టళ్లు, సజీవ గుండ్లు, గూఢాచార్యం వంటి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.